ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి తప్పించుకోలేరు. ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది? వారికి ఆగస్టు 25, 26 తేదీల్లో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో ఈ రాశి వారికి గురుగ్రహం అనుకూలించడం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు సాగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళటానికి కావలసిన పరిస్థితులైతే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదే విధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రాశివారు అదృష్టవంతులని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశివారి లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే మనకి తేడా అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం, అంటే పెళ్లికి ముందు లేదా వారి యొక్క కెరియర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ముందు, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనబడుతుందన్నమాట. ఇక అదేవిధంగా ఈ రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనం, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంతా కాదు. జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ కూడా అధిగమించటానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా కోపంతోనే ఉంటాను, కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు. ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ రాశివారు తీసుకోవాల్సిందే అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి, అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చింది అంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది. ఇక ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా దృఢంగా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ, లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి అనుకున్నారంటే దానికి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కన్ఫామ్గా తీసుకుంటారు. ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది.
అంటే నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, ఇక ఎలాగైనా నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన ఉంటుంది. ఒక రకంగా మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఒక్కొక్కసారి మొండితనం పెరిగి ఒక్కోసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకోవాలి. మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. నాకు తోచింది నేను చేస్తాను, నా నిర్ణయం నాది అనే వైఖరితో, అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి. అయితే ఈ రాశివారు మొండిగా ఉంటారు. బలవంతులు అంటున్నారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారని అంటున్నారు. మరి ఎక్కడా లొంగరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా. అలా ఈ రాశివారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా, మొండివాళ్లుగా ఉన్నా, అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా కూడా ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలా అనేటటువంటి పరిస్థితి కానీ, హక్కు కానీ తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవరి మాట వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశివారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఇక ఈ రాశివారికి ఉన్న మరొక బలహీనత ఏంటి అంటే, ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తి ప్రేమకు లొంగిపోతారు. అంటే వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక ఈ రాశివారు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్నైనా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది అన్న రీతిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిలోకి కొంతమంది వచ్చేస్తారు. అలాంటి స్థితిగతులు ఈ యొక్క రాశివారి జాతకంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అని ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే గనుక పెద్ద వ్యాపారంలో కానీ, స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాలు జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండటం మంచిదే. వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయటం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఇంకా ఈ యొక్క రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే. ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు అనుకోండి, నిద్ర గురించి కానీ, తిండి గురించి కానీ ఏమీ పట్టించుకోరు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోరన్నమాట. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవటం వల్ల, శ్రద్ధ చూపించకపోవటం వల్ల ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధ విషయాలకు వస్తే ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకి ఎక్కువగా గురవుతారు. ఈ రాశివారు ఇతరుల మాటలను అస్సలు లెక్క పెట్టరు. ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుంచి చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్లకు ఎక్కువ ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుందన్నమాట. ఇలా ఈ రాశివారు చాలా వరకు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు. ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది. ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే ఆరోగ్య విషయం. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకొచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మిమ్మల్ని కృంగదీయగలవు. ఆర్థిక ఇబ్బందులు కాదు, శారీరక శ్రమకు సంబంధించింది కాదు, వృత్తి వ్యాపారమైన ఇబ్బందులు కాదు. మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయాలు మాత్రమే మీకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. అశ్రద్ధ చేశారంటే మీరు చాలా నష్టపోతారు. అయితే ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేస్తుంటే మంచిదే. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి. గోమాతకు గడ్డి తినిపించండి. సమయం దొరికినప్పుడు గోసేవ చేసుకోవటానికి ప్రయత్నించండి. మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేసినట్లయితే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.